ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువని రీతిగా ఆయన పాద సముఖము చేరి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన రక్షకుడి యేసయ్య నామంలో ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. రండి, ఈ దినం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను మిమ్మల్ని ప్రేమతో. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్న దగ్గరలో తెరచూడండి, వెళ్ళిన పక్షి చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా నీ పాద సముఖము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే చక్కటి ధన్యత, విలువైన అవకాశం మాకు ఇచ్చాం. నీకు వందనాలు నాయనా. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలుబాసులై ఆత్మీయంగా బలపడుతుంటారు. మరింత బలపరిచి దీవించండి. మీరే మహిమ పొందండి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాట చాలా శ్రేష్టమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పలికిన మాట. ఈ చిన్నవారిలో అనే మాట ఉపయోగించింది ముందు. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట. చిన్నవారంటే చిన్నపిల్లలని కాదు అర్థం కదా. వాస్తవానికి యేసు ప్రభువారు చూపించిన చిన్నపిల్లలనే, కానీ ఇంకా విశ్వాసులుగా ఉండి ఆత్మీయతలో ఎదగని వారిని కూడా చిన్నపిల్లలతో పోల్చాడు దీని వాక్యం. ఆధ్యాత్మిక స్థితి నుండి వెనకబడిపోవటం అనేది నేటి క్రైస్తవ సంఘములో సర్వసాధారణం అయిపోయింది. వెనకబడిపోవటం అనేది అకస్మాత్తుగా జరిగేది కాదండి. ఇది ఎల్లప్పుడూ దశల వారీగా సంభవిస్తూ ఉంటుంది. ఈ వెనకబడిపోవడంలో 2 రకాలైనటువంటివి ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఒకటి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో పైకి రావడానికి ఎలాంటి అవకాశము లేదు. ఈ 2 విషయాలు గమనించాలి. మొదటి స్థితి, దీనిని 3 విషయాలను బట్టి మనం వివరించవచ్చు. ఏంటంటే, మొదటిది దేవుని పట్ల వారికి ఉన్న మొదటి ప్రేమ తగ్గిపోయి ఆత్మ సంబంధమైన విషయాలలో ఆసక్తి చల్లారిపోతుంది. తర్వాత వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను పోగొట్టుకొని పాపం మీద జై జీవితాన్ని కోల్పోవడం. ఈ 2 పరిస్థితులు ఉన్నవారు తిరిగి లేవడానికి ఎలాంటి అవకాశము ఉన్నది. తిరిగి లేవడానికి చాలా అవకాశం ఉంది. అయితే గమనించాలి, ఖచ్చితమైన విశ్వాసము నుండి తొలగిపోయిన కారణంగా వింతైనటువంటి వేరే సిద్ధాంతములు ఆ లోనికి తిరగడం అనేది మరొక రకమైనటువంటి వెనుకబడిన స్థితి. అపోస్తలుడైన పౌలు భక్తుడు దీన్ని ఏమన్నారంటే ఆధ్యాత్మిక క్యాన్సర్ అన్నాడు. కొరుకుడు పుండు అని పేరు పెట్టాడు. బైబిల్ ఉపదేశకుడుగా ఉన్నటువంటి వాడు జాగ్రత్తతో పరిచయం చేసినట్లయితే దేవుని కనికరాన్ని బట్టి దీన్ని బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గమనించాలి. వీళ్ళరా, మనము దేవుని వాక్యాన్ని ఓర్పుతో చదివి ధ్యానం చేసినప్పుడు సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం మనకి కలగడానికి దేవుడు ఒకవేళ మనకు మారు మనసు దయచేయవచ్చునేమో. అందువల్ల అపవాది చెరలోనున్నటువంటి వారు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేల్కొంటారని చెప్పి దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే యాకోబు అంటాడు, మీలో ఎవడైనాను తప్పు మార్గం నుండి మళ్ళించిన వాడు మరణము నుండి అతని సత్యం మళ్ళించిన ఎడల పాపిని వాని పాపదమ్ము నుండి తప్పించిన వాడు అని చెప్పి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. వెనకబడిపోవడంలో మరొక రకం ఉందండి. అందులో సాధారణంగా తిరిగి రావడం అనేది జరగదు. వెనకబడిపోయింది మరణ ముందుకు రావడం అనేది జరగదు. అది ఎందుకనంటే క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని తృణీకరిస్తూ బాహటంగా ఆయనను విడిచిపెట్టడమే ఈ స్థితి యొక్క తీవ్రత. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-6 ఈ మాటలు చూడగలం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును, దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైనటువంటి ఆ శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారులు మరలా బాహటంగా సిలువ వేస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు.
ఇలాంటి వారు తిరిగి రావడానికి అవకాశం లేదు. వెనకబడిపోయారు, మరలా ముందుకు రావడానికి అవకాశము లేదు. కనుక మారు మనసు పొందేటంగా అట్టి వారిని మరలా నూతన పరచడం, క్రొత్త వారిగా చేయడం అనేది జరగని పని, అసాధ్యం. హెబ్రీ గ్రంథకర్త ఏషావును ఉదాహరణగా తీసుకున్నాడు, చూపిస్తూ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఏషావు తర్వాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచాడు దాన్ని పొందుకోవడానికి, తన కోసం శ్రద్ధతో వెతికాడు, ఏడ్చాడు. ఏమండి, అయినా కూడా మారు మనసు అవకాశం దొరకక విసర్జించబడ్డాడని చెప్పి నేను వాక్యం జ్ఞాపకం చేస్తాను. అంటే ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత మరలా తిరిగి దక్కించుకోవడం అనేది అసాధ్యం. జ్యేష్ఠత్వం అమ్మేయడం అనేది దేవుని దృష్టిలో మెస్సయ్యను తృణీకరించడమే. ఇదే మరణకరమైన పాపం. ఆధ్యాత్మికంగా వెనకబడిపోయిన వ్యక్తి మారు మనసును పొందని పక్షంలో ఇది వేరే చికిత్స అనేది లేదు. గమనించి, ఒకవేళ ఈరోజు వాక్యం నుండి నా ప్రియ దేవుని బిడ్డలారా, వెనుకబడిపోతున్నాం మేము విశ్వాసంలో. వాక్యం చెప్తుంది ఎవ్వడు నశించిపోవడం దేవుని, ఒక్కడు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదని. ఒకవేళ ఆత్మీయ స్థితి నుండి నువ్వు దిగజారిపోతున్నావేమో, ఆత్మీయ స్థితిలో వెనకబడిపోతున్నామే, మొదటి రకం ఉంది, దాన్ని కోలుకోవచ్చు. నీ మొదటి ప్రేమ తగ్గిపోయినప్పుడు, ఆత్మ సంబంధం ఆ విషయాలు ఆసక్తి చల్లారిపోయినప్పుడు మరలా చనిపోయిపోదు. కానీ రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం తృణీకరిస్తూ బాహటంగా ఆయనను ఎప్పుడైతే నువ్వు సిలువ వేస్తున్నావో మరలా నువ్వు వెనక్కి తిరిగే అవకాశము లేదు. తోటి విశ్వాసులు అటువంటి వారితో మాట్లాడి ప్రతి ఆటంకమును ప్రేమతో తొలగించి వారిని క్రీస్తు ప్రేమలోనికి మరల్చాలి. గమనించాలి పిల్లరా. ప్రభువా, అక్కడ 99 గొర్రెలు ఉన్నాయని నీకు చాలవా అని వినవచ్చు. అయితే కాపరి జవాబు, నా గొర్రెను వెదకడానికి నేను అరణ్యంలోకి వెళ్ళాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని బిడ్డ, విశ్వాసిగా క్రైస్తవుడు ఉన్నట్టు ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు విన్నాను, విశ్వాసం అనుకుంటున్నానేమో, క్రైస్తవునిగా ఉన్నాను అనుకుంటున్నామేమో, కానీ ఆ క్రైస్తవ్యంలో నుండి విశ్వాసం నుండి వెనుకకు వెళ్ళిపోయామేమో, దిగిపోతున్నావేమో కిందకి. జాగ్రత్త. దేవుడు 1-2 సార్లు అవకాశం ఇస్తున్నాడు, మూడోసారి నీకు అవకాశం లేదు. అలాంటి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం అని చెప్పి దీనికి వాక్యం చెప్తుంది. కాబట్టి వెనకడుగు వేయొద్దు, ముందుకు వెళ్దాం. దేవునికి ఆ సహవాసంతో దేవునిలో ముందుకుండి ఆయన కృపదారం ముందుకు ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాటను జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా విలువైన నీ మాట, ఒకవేళ మా స్థితి వెనుకబడి స్థితిలో ఉందేమో, దిగజారి స్థితిలో వెనకకు రాలేకపోతున్నామేమో, వెనుకబడిపోయి మళ్ళీ ఆత్మీయ స్థితిలోనికి మేము తిరిగి రాలేకపోతున్నామేమో, ఇంకా వెనుకబడి స్థితిలో ఉన్నామేమో, అందుకొరకు ఈరోజు నీ వాక్యం గద్దించిన స్తోత్రాలు. విత్తబడిన మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపజేసి మీరు ఘనత పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.